సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి సభ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులను న్యూ డెమోక్రసీ నాయకులను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. ప్రశ్నించే వారిని పోలీసులతో నిర్బంధించడం దారుణమన్నారు. కేసీఆర్ పాలనలో ఏనాడు ప్రశ్నించే వారిని నిర్బంధించలేదని వెల్లడించారు. నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి సభకు వారి యొక్క పార్టీ శ్రేణులను తరలించుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నువ్వు సభ నడిపించుకున్నటువంటి దమ్ము ధైర్యం లేక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను చూసి ఇక్కడ రైతాంగాన్ని చూసి భయపడి రాత్రికి రాత్రి అక్రమ అరెస్టులు చేస్తూ ఎక్కడికెక్కడ పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నీకు ఒకటే ఖబర్దార్ చెప్తా ఉన్నాం. నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు నువ్వు ఇచ్చిన 420 గ్యారంటీ హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో, ఇక్కడ జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కొట్లాడతాం, వెంటబడతాం, వేటాడతాం, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కూడా నీ వెంటబడతాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు. ఇక నువ్వు భయపడి నువ్వు సభ నడిపించేందుకు పోలీసులతో మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేసి నువ్వు సభ నడిపించుకునేంత దుర్మార్గమైన పరిస్థితికి వచ్చినావంటే గత 10 సంవత్సరాలు ఎక్కడగా కేసీఆర్ గారు పరిపాలన కాలంలో ఎక్కడ ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇచ్చిన హామీని అమలు చేసే దమ్ము ధైర్యం లేక ప్రజల కాడికి పోయి ముఖం చూపించలేక ఇవాళ పోలీస్ పహారాలో అధికారులను యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఇలా సభలు నిర్వహిస్తా ఉన్నావు. నీ సభలు అనేది తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పి నీ పూటకో మాట చెప్పుకుంటూ నువ్వు కాలం గడుపుతున్నావు ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. నువ్వు కాళేశ్వరంలో నీళ్లున్నాయి, కన్నెపల్లి పంప్ హౌస్ ఇవాళ మోటార్లు ఆన్ చేస్తే 2-3 రోజుల్లో ఈ యొక్క తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ గారు రైతులను రాజు చేసిండు. ఇవాళ నువ్వు రైతులను ఆగం పట్టించినావు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నువ్వు రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, నువ్వు అదేవిధంగా బోనస్ కానీ ఈ రోజు వరకు కూడా ఇవ్వలే. 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. ఇవాళ ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం మన ఒకసారి 15 ఎకరాల వరకు నువ్వు రైతు బంధు వేసినావు. ఇంకా చాలా మంది రైతు బంధు పడిన వాళ్ళు, రైతు రుణమాఫీ కాని వాళ్ళు ఇవాళ ఒక్కొక్కరు నారు పోసుకొని నారు కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అందరు నాట్లు పెట్టుకొని ఇలా బ్రహ్మాండంగా రైతు అనేటోడు ఇలా వ్యవసాయం చేసుకున్న సందర్భం. ఇలా వర్షాలు లేక ఒక్కాంచి ఎదురు చూస్తా ఉన్నారు. ఇలా నీళ్లు రాకుండా ఒక్కాంచి ఎదురు చూస్తా ఉన్నారు. నీళ్లు వస్తే కేసీఆర్ గారి పేరు వస్తుంది. కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్ళు వస్తే మళ్ళా కేసీఆర్ గారు ఇచ్చిరని చెప్పి రైతులు అనుకుంటారని చెప్పి ఒక దురుద్దేశంతో లక్షల ఎకరాల్లో ఇలా పంటను వేసుకోకుండా నువ్వు ఇలా ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడుతున్నావు రేవంత్ రెడ్డి.